అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వంటిల్లు రుచులు. ఇవాల్టి మన స్పెషల్ కాజు టమాటో కర్రీకి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి. 1 స్పూన్ ఆవాలు వేసుకుందాం. ఇవి మీడియం సైజ్వి 7 ఉల్లిపాయలండి. ఇన్ని ముక్కలు అయితే వచ్చాయి. ఇవి 6 పచ్చిమిరపకాయలు, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి వేస్తున్నాను నేను ఇక్కడ 2 స్పూన్ల దాకా. ఆయిల్ పైకి తేలే వరకు ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదండి. ఇప్పుడు పచ్చి బఠానీలు వేసుకుందాం కొంచెం. అలానే ఇవి ఒక 7 టమాటాలు లైట్గా గ్రైండ్ చేస్తానండి, ఎక్కువ కాదు, మరీ పేస్ట్లా కాదు. ఇది ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకుందామండి మూత పెట్టుకుని. చూడండి, టమాటా బాగా ఉడికిపోయింది, ఆయిల్ పైకి తేలుతుంది కదా. స్పూన్ ఉప్పు, ఇంకో 1/2 స్పూన్ పడుతుంది. 3 స్పూన్ల కారం, ధనియాల పొడి 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్. ఇది 2 గంటల సేపు నానబెట్టిన జీడిపప్పు. మీకు పచ్చి జీడిపప్పు దొరికితే దీని ప్లేస్లో అది వేసుకోండి. ఇది జీడిపప్పు పేస్ట్ కర్రీలో వేసుకుందాం గ్రేవీ కోసం. కొంచెం వాటర్ వేసుకుని ఉడికించుకుందాం ఒక 5 మినిట్స్ పాటు. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. అయిపోయిందండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.